నిన్న మనం చదివినాము మత్తయి సువార్త 26 అధ్యాయం 28 వచనం, తర్వాత ఆదికాండం 15 అధ్యాయము 10వ వచనమును చదివినాం. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మరి ఒకసారి చదువుతాం. చదివే వాళ్ళకు ఒక మైక్ ఇస్తాం. 26:8 మత్తయి సువార్త విన్న చదవండి. శిష్యులు 26, 28, 26 అధ్యాయం 28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము. యేసుక్రీస్తు అన్నాడు, ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని యేసు ప్రభు ద్రాక్ష రసమును తీసుకొని ఆ ద్రాక్ష రసమును చూసి, ఇది నా రక్తము, అనేకులు పాప పరిహారము కోసం చిందింపబడిన రక్త నిబంధన అని చెప్పినాడు. అందరు చెప్పండి, రక్త నిబంధన. అది అటనే ఉండండి. ఇప్పుడు ఆదికాండం 15 అధ్యాయం 10వ వాక్యంలో ఈ రక్త నిబంధనను మొట్టమొదట దేవుడు ఒక మనుషుడితో ఈ నిబంధన చేసినాడు. ఆయన పేరు అబ్రహాం. ఆ నిబంధనకు పేరు కూడా రక్త నిబంధననే. దానికి దీనికి సంబంధం ఉండాది కాబట్టి అక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడ ఏం ఉండాది అనేది మీకు చెప్పబోతున్నా, కొద్ది జాగ్రత్తగా వింటారు. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దల కళేబరముల మీద చాలు బలిలన్నీ ఏమేం చెప్పినాడు? గొర్రెనా మేకన, జంతు, పశువు, తర్వాత పక్షి. జంతువులను ఖండించినాడు, దాన్ని ఎదురుగా పెట్టినాడు. నా నిన్న చెప్పిన పక్షులను ఖండించలేదు. పక్షులను ఎందుకు ఖండించలేదని కూడా చెప్పినానా? లేదు, చెప్పాను. రాని వాళ్ళు కొద్ది సమయం ఏడ్చుకోండి, ఎందుకంటే మీకు తెలియదు. లేకపోతే వచ్చిన వాళ్ళ దగ్గర అడిగి అనుకున్నాం. లేకపోతే ఇది ఇక్కడ రికార్డ్ అవుతున్నది. పాస్టర్ గారిని అడిగితే రమేష్ గారిని అడిగితే ఆయన ఇస్తారు. మళ్ళీ ఒకసారి విని చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇది రక్త నిబంధన. ఈ రక్త నిబంధన పాత నిబంధనలో అది నీడగా ఉన్నది. నేను మీకు చెప్తున్నా నిన్న 3 ముఖ్యమైన కార్యం. బైబిల్ 2 భాగముగా ఉండాలి. ఒకటి పాత నిబంధన, ఇంకొకటి కొత్త నిబంధన. పాత నిబంధన ఏమి అంటే కొత్త నిబంధన యొక్క పరమ రహస్యము. కొత్త నిబంధన ఏమి అనక పాత నిబంధన యొక్క ప్రకటన. అక్కడ రహస్యముగా ఉండాలి, ఇక్కడ ప్రకటింపబడి ఉండాలి. ఒకటి. రెండోది, నేను ఇప్పుడు ఈ 2 వాక్యమును ఏ నీడలో చూస్తున్నాను, ఏ నీడలోండి దేవుడు నాకు కొద్ది సంగతులను మీకు చెప్పుటకు తెలియజేసినాడంటే ఈ నీడలు. ఒకటి, అది పరమ రహస్యం. నిన్న జరిగింది పరమ రహస్యం. నిన్నంటే ఏంటి? పాత నిబంధనలు. ఈరోజు జరుగుతున్నది కొత్త. ఈరోజు అనేది కొత్త నిబంధన, నిన్న అనేది పాత నిబంధన. ఈరోజు ఏమి నడుస్తున్నది, ఏమి నడిచిపోతున్నది, రేపు ఏమి జరగబోతున్నది అని తెలియాలంటే నిన్న ఏమి జరిగిందని నీకు తెలిసి ఉండాలి. నిన్న ఏమి జరిగింది అని నీకు తెలియకపోతే రేపు ఏమి జరగబోతుందని తెలియదు. ఇది రెండుని ఒకటి పక్కన ఒకటి పెట్టేసిండు దేవుడు. తర్వాత పాత నిబంధన అంటే కొత్త నిబంధన యొక్క నీడ. రెండోది ఏంటి? రెండోది నీడ. నిన్న అది ముందు చెప్పిన, ఈరోజు ఇది వెనక చెప్తున్నా. మొదటిది పరమ రహస్యం, రెండోది నీడ, ఛాయ. ఇది నీడ. గమనించండి,
కొత్త నిబంధన అంటే ఏమంటే పాత నిబంధన అనేది నీడ, కొత్త నిబంధన అనేది నిజం. ఎంతమందికి అర్థమైంది? నిజం ఉంటే నీడ వస్తుందా, నీడ ఉంటే నిజం వస్తుందా? నిజం ఉంటేనే నీడ వస్తుంది. మొదట నిజం ఉంటుందా, నీడ ఉంటుందా? బైబిల్లో మొదట నీడ ఉండదా, నిజం ఉండదా? నిజమే ఉండాలి, కానీ ఏమి ఉండాది? నీడ ఉండాది. అందుకే బైబిల్ అర్థం చేసుకునేది చాలా కష్టం. నిజం చూసి నీడ ఏమని కనుక్కోవచ్చు, కానీ నీడను చూసి నిజం ఏమని కనుక్కునేదానికి కాదు. దానికి దైవ పరమ రహస్య ప్రకటన మనకు ఉంటే మాత్రం అది అర్థమవుతుంది. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? బైబిల్ ఇటు అటు ముందురు వెనకాల పెట్టేసిన దేవుడు. ఇంకొకటి, పాత నిబంధన అనేది తాళమా ఏమంటారు? లాక్ చేసిన లాక్స్ ఏమంటారు? తాళ బుర్ర. చాలా బాగుండదు తెలుగు మాట. తాళ బుర్ర లాక్ అయిపోయింది. లాక్ అయింది ఏమంటారు? లేదా లాక్ అయిందని తెలుగులో ఏమంటారు? బుర్రనే, కానీ లాక్ వేయబడింది. లాక్ అయిపోయింది, వేయబడింది. పాత నిబంధన అనేది కంప్లీట్ లాకులు, కానీ వేయబడింది, లాక్ అయిపోయింది. కొత్త నిబంధన అనేది అంత తాళపు శైలు. ఏ తాళముకు ఏ తాళపు చేయి వేయాలనేది చెప్పలేదు, మరుగు పెట్టుకున్నాడు. దేవుడు అన్ని చెప్పడు, ఎందుకంటే చాలా చెడ్డోడు. అవునా కదయ్యా? ఎంతకాలం దేవుని వెతుకున్నాడు? ఎప్పుడైనా నేరుగా వచ్చి మాట్లాడిందా? ఆయన అన్ని రహస్యం. దేవుడు అంటేనే రహస్యంగా ఉంచుకున్నాడు. మనం వంగి దీనుడై కింద పోయి ఆయన అడిగితేనే ఆయన సంగతులు మనకు తెలియజేస్తాడు. లేకపోతే ఎవడు కూడా కాదు. నువ్వు 10 PhD చదివి వస్తే కూడా బైబిల్ ఒక్క మాట కూడా నీకు అర్థం కాదు. ఎందుకంటే నీ జ్ఞానము తెలివి తేటలోండి తెలుసుకునేది కాదు బైబిల్, పరిశుద్ధాత్మ సహాయంతో తెలుసుకునేది బైబిల్. ఇప్పుడు దైవ సేవకులైన మీకు చెప్పిన వాళ్ళు కూడా చెప్తున్నా, బైబిల్ పాత నిబంధన అనేది కంప్లీట్ ఏమన్నారు? వేయబడిన తాళములు, లక్షల కొద్దీ వేయబడిన తాళములు. కొత్త నిబంధన ఆ తాళము, వేయబడిన తాళముల యొక్క తాళపు చెయ్యి ఉండాలి. ఏ తాళముకు ఏ తాళపు చెయ్యి వేయాలని దేవుడు చెప్పలేదు. యెషయా 26వ అధ్యాయంలో నా వాక్యమును వెతికి మీరు చదివి చూడండి, అది ఒంటరిగా లేదు, దానికి జత ఉండాలి అని బైబిల్ చెప్పి ఉండాలి. దానికి జత ఏమనక తాళం ఒక సాట, తాళపు చెయ్యి ఇంకొక సాట ఉండాలి. అది సరి అయిన తాళం తీసి, సరి అయిన తాళపు చెయ్యి తీసి సరి అయిన తాళములు వేస్తేనే ఓపెన్ అవుతుంది. లేకపోతే నువ్వు లక్షలు తాళపు చేయి తీసుకుని వచ్చి తెరుస్తుండు. వయసు ఎంత అయింది? 50 అయింది. బైబిల్ ఏమైనా అర్థమైంది? అదే చకయా వచ్చినాడు, చెట్టు ఎక్కినాడు, దిగినాడు, ఇంటికి పోయినాడు, అదే వాక్యం ఉంటుంది, వేరేం కొత్తది రాదు. బైబిల్ పరమ రహస్యం. ఈరోజు మీరు ఎప్పుడు విన్నరాని కొత్త సంగతి చెప్పబోతున్నా. దేవుడు నాతో మాట్లాడినాడు, మీకు చెప్పవాలని. కొత్త డెమిన్షన్లో ఈరోజు మనం ప్రవేశించబోతున్నాం. డెమిన్షన్కు తెలుగులో పాస్టర్ గారు ఏమన్నా చెప్తారా? కొత్త కోణం అంటే కొత్త డిఫరెంట్ యాంగిల్లో, డిఫరెంట్ ఏరియాలో, డిఫరెంట్ అండర్స్టాండింగ్లో బైబిల్లో లోపల ప్రవేశించబోతున్నాం. కొద్ది మనుషులు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ దేవుని మాటనే సత్యం. దేవుని మాటను తెలుసుకున్నట్టు సరి అయిన తాళపు చెయ్యిని తీసి దానికి సరి అయిన లాక్లో తాళములు వేస్తేనే తెరుస్తుంది. ప్రార్థన చేస్తారు, చదువుతున్నప్పుడే నిద్రపోతారు, నిద్రపోయినప్పుడే ప్రార్థన చేస్తారు, స్తోత్రం అంటారు, మోకాళ్ళే నిలబడతారు, అటనే మెల్లగా తల కింద పడుతుంది, ఆడబెట్టుకుని అంత చెమట గారి నిద్రపోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. శరీరం బలహీనమైంది. నేను కూడా ఒక్కొక్కసారి దేవుడి దగ్గర అనుకుంటా, నేను 17 సంవత్సరం, నా 17 వయసులో ఉండి 17 సంవత్సరం, నాకు అప్పుడు వయసు ఎంత ఉంటుంది? 17 వయసులో నుండి 17 సంవత్సరం అయిన తర్వాత
అంత దూరం లెక్క రాదు. దేవునికి స్తోత్రం. 34 నా 17 వయసులోండి 34 వయసు దాకా ప్రతి వారం 4 రోజు అన్నము నీళ్ళు లేక ఉపవాస ప్రార్థన చేసి నేను ఈ 17 సంవత్సరములు ఒక రోజు కూడా నేను మిస్ చేయలే, ఒక వారం కూడా మిస్ చేయలే. 17 సంవత్సరం దేవుణ్ణి వెతికి ప్రార్థించి దేవుడు ఫుల్ లోడ్ పెట్టేసిండు. ఇక్కడ దీన్ని అన్లోడ్ చేయాలని వెతుకుతా ఉండా. అన్లోడ్ 140 దేశంలో పోయి అన్లోడ్ చేసిన. ఎక్కడ పోయి చేసినానో ఈ బైబిల్ నేను ప్రసంగం చేసేటప్పుడు తెరిచేదే లేదు, ఎందుకంటే అన్ని లోడ్ ఇక్కడ అయిపోయి. ఆయనను దీన్ని చదివి ముగించినా ఇంకా ముగించలేదు, ఇంకా అర్థం కాలేని చాలా లక్షలు కోట్ల కొద్ది సంగతులు ఉండదు దీంట్లో ఎవడు నేను అన్ని తెలుసుకున్నానని చెప్పేటట్టు లేదు, ఎందుకంటే ఆయన చాలా మంచివాడు, ఎవరికి అన్నింటిని చెప్పాడు, కొద్దినే చెప్తాడు. అవును కదయ్యా, మీకు చెప్పింది ఆయనకు చెప్పాడు, ఆయనకు చెప్పింది నాకు చెప్పాడు. అందుకని మర్యాదగా వచ్చిన వాళ్ళందరూ మాట వినవాళ్ళ, ఎందుకంటే నాకు తెలియంది ఆయన చెప్తాడు, ఆయనకు తెలియంది ఇంకొక పాస్టర్ చెప్తాడు. ఇట్టంట పని చేసేవాడు మన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. అందరు చెప్పినారు, మాట్లాడతాడు. మనుషులు తన సేవకులు మూలముగా మనతో మాట్లాడతాడు. కాబట్టి జాగ్రత్తగా వినాలి కదా. ఏ తాళముకు ఏ తాళపు చేయి ఉండాలి కనుక్కునేదానికి మనకేం కావాలా? టెక్నాలజీ కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, పరిశుద్ధాత్మ. అందరు చప్పటలు కొట్టి దేవుని మహిమపరచండి. 2 చేయిని పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుడా, గట్టిగా చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడా. ఏ తాళములో ఏ తాళపు చేయి వేయాలా తెలియటం లేదు నాయనా, చెప్పండి, తెలియట్లేదు నాయనా. నీ పరిశుద్ధాత్మను పంపి నాకు ప్రకటన ఇచ్చి సరైన తాళపు చెయ్యిని సరైన లాక్కులో తాళములు వేసేటకు నీ కృపా దయచేయము. అప్పుడు జనము మీ మాటను విన్నట్టుకు వస్తారు. బైబిల్ చెప్తున్నది, యాజకుని నోటులో ఏముండదు, దేవుని మాట ఉండాలి. ప్రజలు యాజకుని నోటులో దేవుని మాటను వెతుకుతారని చెప్పినాడు. ప్రతి పాస్టర్ ఎవరైనా కానీ వాళ్ళందరూ ఫేమస్ జనము కావాలి, ఫేమస్ పాస్టర్ కావాలి, ఎవడో ఒకడు కాదు. ప్రతి దైవ సేవకులు ఫేమస్ కావాలా, ఎందుకంటే మన నోరును నమ్మి, మంచి నోరని నమ్మి దైవ జ్ఞానమును మనకు పెట్టి ఉన్నాడు దేవుడు. అందుకని ప్రజలు మన నోరులో దేవుని జ్ఞానమును వెతుకుతారు, దేవుని మాటను వెతుకుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే నేను ప్రసంగం చేయలేను, మీరు వింటే కూడా మీకు ఏమి కూడా అర్థం కాదు. అందుకని పరిశుద్ధాత్మ సహాయముతో పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చెప్పి అని చెప్పాలా మీరు. అప్పుడప్పుడు స్తోత్రం హల్లెలూయా చెప్తా ఉండాలి. అట్ట చెప్పకపోతే కనెక్షన్ ఏమైపోతుంది, కట్ అయిపోతుంది. స్తోత్రం హల్లెలూయా అని చెప్పుకుంటా దేవుని మాట వింటా ఉన్నవాళ్ళ చెప్పండి, మెల్లగానా చెప్పండి, గట్టిగానా చెప్పండి, కొట్టానా చెప్పండి, కొట్టగానా చెప్పండి. కొట్టి అంటే ఇంకొకరిని కొట్టిండారు, ఇది చెప్పటలు కొట్టమన్నా పర్వాలేదు, పాస్టర్ లైసెన్స్ ఇచ్చినాడు కొడతామని పక్కలో ఉండేవాళ్ళు కొట్టేసిండ్రు. వాక్యం వినేటప్పుడు మీరు హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ స్తోత్రములు మీరు చెప్పకపోతే కనెక్షన్ ఏమైపోతుంది, కట్ అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కనెక్షన్లో ఉండాలంటే దేవుని స్తుతిస్తూ ఉండాలా, స్తుతించకపోతే కనెక్షన్ కట్. పని చేసేటప్పుడు స్తోత్రం హల్లెలూయా స్తుతిస్తూనే ఉండాలి. నడిచేటప్పుడు, వచ్చేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పని చేసినప్పుడు, వండినప్పుడు, తిన్నప్పుడు, నిద్రపోయేదానికి ముందు కూడా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ఆమేన్ గొరక విడిచు. నీ స్వప్నములు కూడా నిద్రపోతే పరిశుద్ధాత్మ దేవుడు పరమ రహస్యములు నీతో మాట్లాడతాడు, తెలియజేస్తాడు. ఈనాడు కూడా దేవుడు స్వప్నములతో మనతో మాట్లాడదాన్ని ఎంత జనం నమ్ముతారు. అట్లాంటి దేవుని స్తుతించుకుంటా నిద్రపోవాలా. అప్పుడు ఏమి రేపు జరగపోతుంది అనే సంగతిని దేవుడు మీకు స్వప్నములో
తెలుసారు. పాత నిబంధనలు కూడా స్వప్నములు దేవుడు మాట్లాడినాడు, కొత్త నిబంధనలు కూడా దేవుడు. సో యోసేపు దగ్గర ఏమని చెప్పినాడు? విడిచిపెట్టాలా మరియమ్మ అని అనుకున్నాడు కదా. ఒరే నాయన అటెందుకు చేస్తావురా, ఆమెలో ఏం తప్పులేదు చెప్తే. ఆమె తప్పు చేసి ప్రెగ్నెంట్ అయింది, ఎందుకంటే నాకు ఆమెకు ఏమీ సంబంధం లేకనే గర్భం అయిపోయింది అని చెప్తే ఆమెను దేంట్లో కొడతారు? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. వాళ్ళు పెరిగిన జీవించిన సంప్రదాయం ప్రకారం యోసేపు చెప్తే మరియాను చంపేస్తాడు. మరియాకు చెప్తే నీవు ఏంటమ్మా, నాకు ఇంకా పెళ్ళే కాలే, నీ ఎరగనే లేదు, అంతలేక నువ్వు గర్భమైన వచ్చినావా, ఎక్కడ పోయినావు, ఎవరు అది అని అడిగితే ఆమెకు బాధ అవుతుంది. ఇట్ట డౌట్లో కూర్చొని ఉన్నాడు. అప్పుడు పండుకున్నాడు, నిద్రపోయినాడు. ప్రభా ఏం చేయాలా తండ్రి? నాకు తెలిసి మరియమ్మ చాలా మంచి స్త్రీ, దుష్టబుద్ధి లేదు, పరిశుద్ధమైన కన్నిక. తన కన్నిగన ఏమంటారు? కన్యత్వం, సరెక్టా తెలుగు మాట? ఆమె కన్యత్వము తన భర్తకు మాత్రం పోగొట్టుకోవాలా, వేరొకరికి పోగొట్టకూడనే తీర్మానంతో బతికి ఉండాలి. స్త్రీలకు 3 స్టెప్ ఉండాలి, పురుషులకు అది లేదు. ఏంటి 3 స్టెప్పు? కన్యత్వం, తల్యత్వం, స్త్రీయత్వం అని 3 స్టెప్పుకి స్త్రీలు మార్పాటం అవుతారు. పురుషులకు అది అంతా ఏం లేదు. పురుషులకు కన్యత్వం లేదు, తల్యత్వం లేదు, స్త్రీయత్వం లేదు. ఒక స్త్రీ తన భర్తకు మొదట రాత్రి తన కన్యత్వమును పోగొట్టుకుంటాది. ఇది బైబిల్కే వస్తున్నాను. అబ్రహాం దేవుడితో రక్త నిబంధన చేసుకున్నప్పుడు, దేవుడు అబ్రహాముతో రక్త నిబంధన చేసుకున్నప్పుడు వాళ్ళు తెచ్చిన మృగమును ఖండించి రక్తం కార్చి రక్త నిబంధన చేసినారు. అది దేనికి పోలికగా ఉండాలంటే వివాహముకు పోలికగా ఉండాలి. వివాహములు కూడా ఒక స్త్రీ ఎక్కడనో పుట్టింది, ఏ ఊర్లోనో బతికింది, ఆమెకు ఏ సంబంధం లేదు, కూడా తెలియదు. ఆయనను వివాహం చేసుకొని వచ్చి రక్త నిబంధన మొదట రాత్రి ఆమె తన భర్తతో చేసుకుంటుంది, తన భర్త ఆమెతో చేసుకుంటాడు. మొదట రాత్రి పెళ్లి కాని వెళ్ళి చెవు బంద్ చేసుకోండి, పెళ్లి అయిన వాళ్ళు మాత్రం వినండి ఈ మాట. ఆ మొదట రాత్రి, వివాహమైన మొదట రాత్రి భార్య తన భర్త కోసం రక్తం కారుస్తుంది. అవునా లేదా? ఏం నన్ను ఆశ్చర్యంగా చూస్తుండారే? భూలోములు జరిగే సంగతినే కదా. ఆ రక్త ఒడంబడికలు చేసినప్పుడు, ఇప్పుడు నేను నిన్న చూపించిన రైట్ సైడ్ ఎవరు ఉన్నారు, రాంగ్ సైడ్ ఎవరు ఉన్నారు? నేను నిన్న చెప్పిన మీరందరూ రైట్గా ఆపోజిట్ మాట ఏమంటే లెఫ్ట్ అన్నారు. లెఫ్ట్ కాదు, రాంగ్. బ్రిటిష్ వాడు ఏదో రైట్కి లెఫ్ట్ అని చెప్పేసి పోయింది, దాన్ని పట్టుకొని తిరగకూడదు. మనం బైబిల్ని కూడా కొద్ది చూడవాలి. రైట్ సైడ్లో దేవుడు నిలబడిండు, లెఫ్ట్ సైడ్లో అబ్రహాం నిలబడిండు. ఇప్పుడు రక్తం కార్చింది. రక్తం కార్చిన తర్వాత రక్త నిబంధన అయింది. రక్త నిబంధన అయినప్పుడు కొద్ది ఎక్స్చేంజ్ అయింది. ఎక్స్చేంజ్కి తెలుగులో ఏమంటారు? ఎక్స్చేంజ్. ఇక్కడది అక్కడ ఇచ్చేది, అక్కడది ఇది అట్ట ఇచ్చేది, ఇక్కడ ఉండేది అట్ట ఇచ్చేది. ఎక్స్చేంజ్ అయిపోతాయి. మొదట ఏమి ఎక్స్చేంజ్ అయిందంటే, చాలా ఎక్స్చేంజ్లు అయింది, నేను కొద్ది మాత్రం చెప్తా. మొదట ఏమి ఎక్స్చేంజ్ అయిందంటే, దేవుడు సరి అయిన పరిశుద్ధ స్థలంలో రైట్గా నిలబడినాడు. ఇప్పుడు మనుషుడు అబ్రహాం రాంగ్ సైడ్లో పాపంలో పడిపోయి ఆశీర్వాదం లేక, దీర్ఘాయుసు లేక, మరణముతో, వేదనతో, దరిద్రముతో, కష్టముతో, నిందతో, అవమానంతో జీవిస్తూ ఉన్నాడు. రేపును గురించిన నిరీక్షణ లేదు, హోపే లేదు. అటువంటి జీవితం చేస్తున్న మనుషుడు ఎప్పుడో చచ్చిపోతాడు. అందరికీ పుట్టిన డేట్ తెలుసు, ఎవరికి కూడా చచ్చిపోయే డేటు తెలియదు.
ఎప్పుడు మరణం సంభవిస్తాదో అని మరణముకు భయపడి మనుషులందరూ జీవిస్తున్నారు. ఇటువంటి మనుషుని తప్పించుటకు దేవుడు తన రక్తమును కాచి నిబంధన పాత నిబంధనలో నీడగా చేసినాడు, ప్రవచనముగా చేసినాడు. అది పరమ రహస్యముగా ఉండింది. అది ఎక్కడ నెరవేరింది? కొత్త నిబంధనలో నెరవేరింది, కొత్త నిబంధనలో ప్రకటింపబడింది. అది నీడ వెనకాల ఉండాలా, నిజం ముందు ఉండాలా. కానీ బైబిల్ అర్థం చేసుకునేది కష్టమైన పుస్తకం. ఎందుకు చెప్తున్నా అంటే, మొదట నీడ పెట్టిండు, తర్వాత నిజం పెట్టిండు. నీడను చూసి నిజమేమని చెప్పేదాన్ని కాదు, నిజమును చూసి నీడ ఏమని చెప్పేదాన్ని. ఇప్పుడు ఏనిగని చూస్తే దాని నీడ చూసేది ఏనిగని. కాబట్టి పరమ రహస్యం పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై బైబిల్ను వెతుకుతారు. మొదట వాళ్ళు స్థలం ఎక్స్చేంజ్ అయింది. ఇప్పుడు భార్యాభర్త, ఒక స్త్రీ పురుషుడికి వివాహం అయినప్పుడు స్థలం ఎక్స్చేంజ్ అవుతుండదా లేదా? అవుతుంది. భార్య ఏ ఊర్లోనో ఉంటుంది, ఆమెను తీసుకుని వచ్చి పెళ్లి చేసిన తర్వాత భార్య ఆ ఊరిని విడిచిపెట్టి అక్కడ భర్త దగ్గర వచ్చి జీవించాలి. ఒకటి. రెండోది పేరు ఎక్స్చేంజ్ అవుతుంది. ఇంటి పేరు, ఆమె పేరు కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆబ్రహాం స్థలం ఎక్స్చేంజ్ చేసుకున్నారు, తర్వాత పేరు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇంతకుముందు దేవుడుకు యెహోవా అని పేరు ఉండింది. అబ్రహాం కాదు, అబ్రామ్ అని పేరు ఉండింది. ఆ ఎక్స్చేంజ్ అయినప్పుడు రక్తమును సురిచి వాళ్ళు నిబంధన చేసుకున్నప్పుడు ఆబ్రహాం పేరు అబ్రహాం అయింది. ఎం వచ్చింది. ఈ హెచ్ఏ ఎక్కడ ఉండిందంటే యెహోవాలో ఉండింది. యెహోవా పేరు ఆబ్రహాంకి వచ్చేసింది. ఇప్పుడు దేవుడు కూడా తన పేరును మార్చుకున్నాడు. రెండు పేరు మార్చుకోవాలి, ఇద్దరు మార్చుకోవాలి. మన సంప్రదాయంలో తప్పు ఉండదు. పేరు ఎవరికి మాత్రం చేంజ్ అవుతుంది? ఓన్లీ స్త్రీలకు మాత్రం. పురుషుల పేరు చేంజ్ చేసుకునేది అది సరిలేదు. ఇద్దరికి పేరు చేంజ్ కావాలి బైబిల్ ప్రకారం, అవునా? ఇప్పుడు ఆబ్రహాముకు ఏమని పేరు మారింది? అబ్రహాం అని మారింది. యెహోవాకి ఏమని పేరు మారింది? యెహోవా అనేది పోయి అబ్రహాం దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఆయన కూడా పేరు మార్చుకున్నాడు. ఇంకా మీద ఇప్పుడు దాకా ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఎట్ట ప్రార్థన చేస్తున్నారు? ఓ అబ్రహాం, ఈసాక్, యాకోబు వాళ్ళు దేవుడా మా ప్రార్థన విన్నుము అని ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు కూడా తన పేరును చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఇద్దరు స్థలం చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ పోయినారు, అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ పోయినప్పుడు ఒక నెంబర్ వచ్చిందని నిన్న వచ్చిన వాళ్ళు చెప్పిండ్రు. ఏం నెంబర్ రాయపడింది ఆడ? 8. 8 అనేది 2 0. 0 అనేదానికి ప్రారంభం లేదు, అంతం లేదు. దేవుడు ప్రారంభం లేనివాడు, అంతం లేనివాడు. దేవుని బిడ్డలు కూడా ప్రారంభం అంతం లేక నిత్యకాలం దేవుడితో జీవించాలని దేవుని ఉద్దేశం. కానీ మనుషుడు పాపములు పడి 0ను పోగొట్టుకుని 8 అయినాడు. కాబట్టి వానిని వేరు చేసి ఈ 0 2 0 పెళ్ళి అయ్యేటప్పుడు వేళ్ళు ఏమేస్తారు? మీరు రింగ్ అంటున్నారు, రింగ్ కాదు, దానికి పేరు 0. ఒకరే వేసుకుంటారా, ఇద్దరు వేసుకుంటారా? ఇద్దరు వేసుకుంటారు. ఇద్దరు వేసుకుంటే ఏమైంది? అక్కడ నెంబర్ 8 అయింది. ఇప్పుడు మీరు ఎవరైనా పోయి అడిగి చూడండి, ఏ మతం వాళ్ళని కూడా అడిగి చూడండి, పెళ్ళి ఎందుకు ఇద్దరు రింగ్ చేంజ్ చేసుకుంటారని అడగండి. ఎవడుకు తెలియదు. మెడికల్ అడగండి, తెలియదు. డాక్టర్ని అడగండి, తెలియదు. కలెక్టర్ని అడగండి, తెలియదు. సీఎం పిఎంని అడగండి, ఎవనికి తెలియదు. బైబిల్ చదివిన వాడు ఒకనికే తెలుసు. అది ఏమంటే అది రక్త నిబంధన. నేను ఇంకొకరితో ఇప్పుడు కట్టపడి 2 1 అయింది. 0 ఉండింది, వేరే ఉండింది. ఇప్పుడు 2 1 అయినప్పుడు 8 అయింది. ఇది ఒక నెంబర్ అయిపోయింది. ఇంతకు ముందు వేరే ఉండింది. మీరు ఏ ఊర్లో పుట్టిండ్రు? ఖమ్మంలో. మీ ఇంటి ఆమె ఎక్కడ పుట్టింది? విస్తాలపురమా? విస్తాలపురంలో ఉన్న అమ్మ ఖమ్మంలో వచ్చి చేరుకుంది. ఆమెకు పేరు ఇంతకు ముందు ఏముండింది?
ప్రీతి ఉంది. ఇప్పుడు ఏమైంది? రాజేష్ ప్రీతి అయిపోయింది, పేరు చేంజ్ అయిపోయింది. మీ పేరు చేంజ్ అయిందా? మోసం చేసిండ్రు. దేవుడే తన పేరును చేంజ్ చేసుకున్నాడు, అవునా కదా? అబ్రహాం, ఇసాక్, యాకోబు దేవుడు అని దాన్ని పిలిచమన్నాడు, తన పేరును చేంజ్ చేసుకున్నాడు. ఇక్కడ మన దేశంలో కొద్దిగా అన్యాయం జరుగుతున్నది కదా, ప్రీతి దేవుడు అయినాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఉంగరం అందరూ ఏ దేశంలో అయినా ఇద్దరు చేంజ్ చేసుకుంటారు. మన దేశంలో పెళ్లి అయ్యేదానికి ఉంగరం వేసుకోలేకపోతే కూడా దేని వేసుకుంటారు తప్పగా, తాళి. అందరు చెప్పండి. ఏం భయపడుతున్నారు? గట్టిగా చెప్పండి. మంగళసూత్రం అంటారా? ఈ తాళి ఇద్దరు కట్టుకోవాలన్నా ఒకరిని కట్టు. ఎంత అన్యాయం సహోదరులారా! మీకు తాళి కట్టేదానికి ఎవరైనా వచ్చినారనుకో, మర్యాద నీకు ఒక తాళి నేను తీసుకుని వస్తాను, నేను కట్టుకునేదట్టు నువ్వు కూడా కట్టుకోమంటే. ఒక స్త్రీ ఇక్కడ ఏమంటారు, ఇది ఏమంటారు, పాస్కంలో బొట్టు పెట్టుకుంటే పెళ్ళి అయిందని లెక్క. కావున మన దేశంలో ఇక్కడ రింగ్ వేసేది లేదు, ఎక్కడ వేసుకుంటుండారు, కాలుకి వేసుకుంటారు. ఎంత అన్యాయం ఉండదు చూడు. మొగుడిని కాళ్ళు వేసుకొని తొక్కేటట్టు లెక్క అది. ఎక్కడ వేసుకోవాలా? చేతులు వేసుకోవాలా? అంత సంప్రదాయంలో సరి ఉండదా లేదా అని పరీక్ష చేసుకోమంటున్నా. నేను నా మాట కాదు, ఇదంతా బైబిల్ మాట. తాళి కట్టుకునేది ఆడోళ్ళకు మాత్రం కడతారు, అట్టనే మగోళ్ళకు తాళి కట్టేస్తే ఇంకొక ఆడేమో ఆయన చూడగా ఉంటుంది కదా. ఈయనకు పెళ్ళి అయిందా లేదని తెలుసుకునేదానికి మార్గం లేదు. ఒక ఆడేమకు పెళ్ళి అయిందా లేదని తప్పగా తెలిసిపోతుంది మగోళ్ళకు. ఎందుకంటే ఎందుకు చెప్పండి? ఏమి గుర్తు లేదు పెళ్ళి అయిందని. పెళ్ళి అయ్యేదానికి గుర్తు రింగ్ ఎక్స్చేంజ్ కావాలా? ఇప్పుడు దండ వేస్తారు, తప్పగా వేస్తారా? పూలదండ కూడా రింగా కాదా? అది కూడా రౌండే, అది కూడా సున్నా. ఈ తాళి కూడా సున్ననే, అవునా? అన్ని సున్ననే, అంతా బైబిల్నే, అంతా బైబిల్నే. బైబిల్లో ఉండేదంతా చేస్తారు, కానీ బైబిల్ వద్దంటారు. ఎందుకయ్యా? ఏ మతమన్నా కానీ ఏ జాతైనా కానీ పెళ్ళి అయినప్పుడు ఇవన్నీ చేస్తారా లేదా? మూడు ముళ్ళు ఏమంటారు? ఎందుకు దాన్ని ఏమంటారు? అదే అడగండి. ఒకటి వేస్తే నిలబడదా? ఒకటి వేస్తే ఊడికొని పోతుందా? ఎందుకు రెండు వేస్తే చాలదా? ఎందుకు మూడు వేయాలా అంటున్నారు? త్వరగా తెగిపోదు. ముప్పిరి నూలు ఏమంటారు? మూడు ముప్పురి ఏమంటారు? ప్రసంగిలో ఉండాలి. మూడు పేటల తాడు త్వరగా ఇరగదు. మూడు ఎందుకు కట్టమంటాడంటే, మూడుసారి ఎందుకు కట్టు మూడు కట్టినావా అని మూడు సారి అని అడుగుతా. రెండే కట్టినావా? సరిగా చూడు, కొద్ది హెల్ప్ చేయవానికి. వాడికి ఇప్పుడు కొత్తగా ఆడపిల్ల దగ్గర వచ్చినప్పుడు ఇట్ట అంటుంటాడు, మూడు కట్టిండా లేదా, కట్టినావా నాయన అని అడుగుతారు. మళ్ళీ ఒకసారి కట్టినా. ఎందుకు? మూడు పేటల తాడు త్వరగా ఇరగదు అని అర్థం. దాన్ని తెగదు. మూడు పేటల తాడు త్వరగా తెగదు అని అర్థం. అదేంటి మూడు పేటల తాడు? మూడు పేటల తాడు అంటే ఒకటి భార్య, ఇంకొకటి భర్త. ఈ రెండు కట్టుకుంటే తెగిపోతాదిరా నా తిడతారు. భార్య భర్త మీరిద్దరు మాత్రం కూడుకుంటే కొట్లాడుకుంటారు, తెగిపోతుంది, విడిపోతుంది, డివోర్స్ అవుతుంది. మూడోది ఒక తాడు కావాలా, పేట కావాలా. అదే దేవుడు లేని వివాహము తెగిపోతుంది. అనేదానికి మూడు సారి కట్టమన్నాడు. సూచన. ఇప్పుడు ఏ దేవుడు మీకు తోడై ఉంటా అని చెప్పినాడు? ఆయనకి ఎబినేసర్ అని పేరు పెట్టినారు. ఎబినేసర్ అంటే
ఇంత వరకు మనకు తోడై ఉన్నాడు. ఆయనకు ఎబెనేజర్ అని పాత నిబంధనల పేరు పెట్టిన అదే దేవదూతుడు మళ్ళా చెప్పినాడు, ఆయనకు ఇమ్మానువేల్ అని పేరు పెట్టమని. అదే యేసయ్య ప్రవాది చెప్పినాడు. ఇమ్మానువేల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. ఇప్పుడు భార్య విడిచిపెట్టి అమ్మ ఇంటికి పోవచ్చగలేదా? కానీ దేవుడు లేకపోతే అక్కడ ఉండేవాళ్ళు ఏమన్నా నేను నేర్పిస్తారు, ఏమా తాగుతున్నాడు కొడుతున్నాడు, ఇంకెందుకు పోయినావు అని ఇంటికి అని నేర్పించి కొట్టేస్తారు పెళ్ళి. అట్ట తెగిపోవగా ఏమంటారు, డివోర్స్ కాక ఉండవాలా, కొట్లాట్లేక ఉండవాలంటే, మీ ఇంటిలో భార్యాభర్త మధ్యలో సమాధానంగా మీరు బతుకోవాలంటే ఒకే మార్గం, యేసు ప్రభు మీ వివాహంలో ఉండవాలా, యేసు ప్రభు భార్యాభర్త మధ్యలో ఉండవాలా. ఆయన మా ఇద్దరు హృదయంలో దేవుని ప్రేమను కురిపిస్తూ ఉంటాడు. ప్రేమ నిండి ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ అన్నిటిని సహించును, అన్నిటిని ప్రేమించును, అన్నిటిని క్షమించును. ఈ ప్రేమ లేకపోతే కొట్లాట వచ్చేస్తుంది. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నా ఇంటిని కట్టుము, మేము ఇద్దరే ఉండాం. ఎవరెవరు యేసు ప్రభువుని నమ్మలేదో మీ ఇంటి సుఖం సంతోషం అంతా ఉండదు, అంతా తక్కువనే ఉంటుంది. నిద్ర ఉండదు, కొట్లాట అవుతూ ఉంటుంది రాత్రి నుండి సాయంత్రం దాకా. పెళ్లి కాకముందు ఆడమ్మ మొగం భలే సుందరంగా కనపడుతుంది. పెళ్ళి అయిన 3 నెలల్లో మళ్ళీ ఎట్ట కనపడుతుంది, దయ్యంలా కనపడుతుంది. ఒరే నాయనా దయ్యం వచ్చింది చూడరు అంటాడు కొడుకు దగ్గర తండ్రి. ఎక్కడ నాయన దయ్యం ఏది లేదు కదా మన ఇంట్లోనే, మెమ్మనే దయ్యం రా అంటాడు. ఇవన్నీ వచ్చేదానికి కారణం ఏమనక ఎవరు లేదు ఇంటిలో, దేవుడు లేదు. అందరు చెప్పండి, ప్రభువా దయచేసి నా ఇంటికి తలగా ఉండుము, నా ఇంటికి ఏంటి విందు గెస్ట్కి ఏమంటారు, ఆ అతిథిగా ఉండుము, నా ఇంటిని ఆశీర్వదించే దేవుడుగా ఉండము. నేడు మీ ఇంటి ఆశీర్వదింపబడాలంటే ప్రియులారా, యేసు ప్రభు లేకపోతే మీ ఇంటిలో ఆశీర్వాదం లేదు. దేవుడు ఇంటి కట్టినప్పుడు, పెండ్లి కట్టినప్పుడు ఇదే పెట్టిన. తర్వాత అబ్రహాం దరిద్రములో నిలబడిండు కదా, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, 25 సంవత్సరం కనిపెట్టుకున్నాడు. ఇంకా సొంత భూమి లేదు, సొంత ఇంటి లేదు, సొంత ఊరు లేదు, సొంత బావి లేదు, బావియా సొంత బావి లేదు, సొంత కుమారుడు లేదు. పని వాళ్ళందరికీ పిల్లలు పుడతా ఉండాలి. అందరూ పిలిచి అబ్రహాం పేరు పెట్టు అంటాడు. ప్రభా అందరికి పేరు పెడుతున్నాను నాయన, నాకేడ కొడుకు అంటున్నాడు. ఇంత కష్టంలో వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదమును మెటీరియల్ ఎక్స్చేంజ్ అయిపోయింది. వాళ్ళు ఎక్స్చేంజ్ అయ్యి, ఇది ఎంత దేని మూలముగా జరుగుతూ ఉండదు, రక్తం. అందరు చెప్పండి, రక్త నిబంధన. యేసుక్రీస్తు రక్తం మీకు వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం అంతా ఆయనదంతా మీకు అవుతుంది, మీది అంతా అవునది. అందరూ గమనించండి, మన దగ్గర ఏమేమి ఉండాలి, రోగం ఉండాలి, దరిద్రం ఉండాలి, పాపం ఉండాలి, కొట్లాట ఉండాలి, కోపం ఉండాలి, శాపం ఉండాలి. మంచిగా ఒకరిని కూడా చూసే హృదయం లేనే లేదు. ఎప్పుడు మన ఎదురింటి వాళ్ళు చచ్చిపోతాడని రోజు ప్రార్థన చేస్తాం. వాడు ఏదో ఒక కారు కొన్నాడని మాంత్రికుడి దగ్గర పోయి ఒక నిమ్మకాయను మందరించుకొని దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటి ముందు వేసి ఉంటారు. ఇటువంటి మంచి బుద్ధులు మనకు చాలా ఉండాలి. దేశం విడిపోయి ఉండాలి. నేను మొట్టమొదట ఇంగ్లాండ్ పోయినప్పుడు ఇంగ్లాండ్లో వీధులు నడుస్తూ ఉన్నా, నా చేతిలో బైబిల్ ఉన్నది. ఎవరో ఒక ఆయన నన్ను చూసినాడు, ఆ రోడ్డు ఆవుకులో ఉన్నాడు. హలో సార్, ఆర్ యూ ఫ్రమ్ ఏషియన్ కంట్రీ అని గట్టిగా అరిచినాడు. ఎస్ సార్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని అన్నా. ప్లీజ్ హోల్డ్ ఆన్, ఐ వాంట్ టు టాక్ టు యూ అన్నాడు. సరే నిలబడిన. ట్రాఫిక్ పోయిన తర్వాత ఆయన ఉరికి వచ్చినాడు. నేను ఉండేక ఉరికి వచ్చి, ఐ జస్ట్ బీన్ టు ఇండియా ఫర్ 3 months, ఇప్పుడే 3 నెలలు ఇండియాలో ఉండి వచ్చిన, బ్యూటిఫుల్ కంట్రీ అన్నాడు. చాలా సంతోషం అయిపోయింది. ఎవడు తెల్లవాడు మన దేశం బ్యూటిఫుల్ కంట్రీ. ఈడ ఎంత గబ్బు కొడుతుండది వానికేం తెలుసు.
ఏమి పెట్టినాడు, ఏమి ఉంచినాడు, నాయన చచ్చిపోయినాడు అని అన్నాడు. దానికి వాళ్ళ అమ్మ వచ్చి చేసింది, ఏమి పెట్టలేదు నాయన, ఇంటి చుట్టి ఏరికి పెట్టి చచ్చిపోయింది మీ నాయన అన్నాడు. ఇదే బతుకులో పిల్లలకి ఏం పెట్టిపోయే పరిస్థితి లేదు. రోడ్డు నడిచేదానికి పెడితే దాంట్లోనే 1, 2, 3, 4 అన్ని రోడ్లన్నీ చేసి పెడతారు. ఎంత కేవలంగా ఉండాలి. ఎప్పుడు క్లీన్ వచ్చేది, ఎప్పుడు మంచి బుద్ధి వచ్చేది. ఇవన్నీ ఎందుకు కావటం లేదంటే, ఎందుకు క్లీన్నెస్ లేదంటే ఎవరు లేదు హృదయంలో. దేవుడు యేసుప్రభు లేదు. యేసుప్రభు వస్తేనే మన దేశం సరి అవుతుంది, లేకపోతే మన దేశంలో ఏది కూడా సరికాదు. విధాన సౌధ సరిలేదు, పార్లమెంటు సరిలేదు, ఎంపీలు సరిలేదు, ఎమ్మెల్యేలు సరిలేదు, రాజ్యం చేసేవాళ్ళు సరిలేదు. అందరూ దొంగ దోసుకునే వాళ్ళు అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఎవరు లేదు, దేవుడు లేదు. దేవుడు లేని దేశం ఆశీర్వదింపబడుటకు మార్గమే లేదు. దానికి ఒకే మార్గం, నేడు వచ్చి ప్రతి ఒక్కరు మోకరించి దేవుడితో రక్త నిబంధన చేసుకుంటే దేవుడు ఆశీర్వాదం ఎక్స్చేంజ్ అయిపోతాడు. ఇప్పుడు మనుషుడికి ఉండేది దరిద్రము, రోగము, నొప్పి, బాధ, కష్టము, కన్నీళ్ళు, నిద్ర లేదు, ఆరోగ్యం లేదు, ఏడవడం, ఏడుపు, ఇదే ఉన్నది, కన్నీళ్ళు. దేవుడి దగ్గర ఇవన్నీ ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు ఎక్స్చేంజ్ అయినప్పుడు తన స్థలంలో ఆబ్రహామును పెట్టినాడు. ఆబ్రహాము స్థలం ఇస్తాను. ఆబ్రహాముకి ఏమేమి ఉన్నది అదంతా ఎవరికి తీసుకున్నాడు? దేవుడు తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న ఆశీర్వాదం అంతా ఎవరికి ఇచ్చినాడు? అది ఎవరు మూలముగా వచ్చింది? దేని మూలముగా వచ్చింది? రక్త నిబంధన. అందరు చెప్పినారు ఎట్ట వచ్చింది ఎక్స్చేంజ్? ఆయనది దేవుడిదంతా మనకు రావాలంటే దేవుడితో మనం రక్త నిబంధన చేసుకోవాలా. యేసుక్రీస్తు రక్తము కింద మీరు మీ ఇంటి వారు రావాలా. వచ్చినప్పుడు మీకు ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు అయ్యగారు మీ పేరేమి? చార్లెస్ చారి, సూపర్ నేమ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా? 40 సంవత్సరం అయింది. సంతోషంగా ఉంటారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు అయ్యా ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చినాడు. మంచి అమ్మాయిని చేసుకొని వచ్చి ఉంటారు. ఆమెకి ఏమి లేదు, ఉదాహరణకు చెప్తున్నా, ఏమి లేదు, బీదోళ్ళ అమ్మాయిని చేసుకొని వచ్చినాడు. ఈయన ఇంటికి వచ్చినప్పుడు సుందరమైన బంగ్లా కట్టి పెట్టిండు. తర్వాత మంచి వెలగల కారు పెట్టిండు, మంచి బెడ్ వేసి పెట్టిండు. ఇంతకుముందు షాప్లో పడుకుంటుంది, లేకపోతే గోని వేసుకొని పడుకుని నిద్రపోతున్నాడు. ఇప్పుడు అయ్యగారి ఇంటికి వచ్చిన వెంటనే ఎట్ట వచ్చింది? ఎట్ట వచ్చిండ్రు ఆయమ? రక్త నిబంధన. రక్త నిబంధన. పెళ్లి చేసుకొని మొదట రాత్రి ఆయమ్మ ఈయన కోసం రక్తం కార్చింది. రక్త నిబంధనతో ఇంక మీద ఎక్కడో ఉండి ఆయమ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు పేరు చేంజ్ అయింది మాత్రం కాదు, ఈయన ఆస్తికంతా ఆస్తి ఏమంటారు, ఆస్తి భాగస్తురాలుగా అయిపోయింది. ఇంతకాలం ఆ ఇంటి ఎవరిది అన్నారు? నాది అన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఎవరిది అంటున్నది? నాది అంటు. కారు ఎవరిది? మాది అంటదే, నాది అంటారు. నాది. ఈయన చేసింది, సంపాదించి పెట్టింది అంతా ఎవరిదే? దేవుడు చేసింది, సంపాదించి పెట్టిందంత ఆకాశం నాది, భూమి నాది, వెండి నాది, బంగారు నాది, కొండలు నాది, లోయలు నాది, కొండలు ఉన్న అన్ని మృగములంతా నాది, చెట్టులు నాది, ఇవి అంతా నాది అని దేవుడు చెప్పినాడు. ఇప్పుడు అవి అన్నిటిని ఎవరికి ఇచ్చినాడు? ఎవరు రక్త నిబంధన చేసుకున్నారో వాళ్ళకి ఇచ్చేసినాడు. చప్పటలు కొట్టి గట్టిగా దేవుని మహిమపరచండి. ఇంతకు ముందు ఈ యేసుప్రభు రక్తం మన జీవితంలో వచ్చేదానికి ముందు పాపిలై ఉన్నాం. యేసుక్రీస్తు మన కోసం రక్తం కార్చి రక్త నిబంధన మనతో చేసుకున్నాడు. యేసుక్రీస్తు రక్తం మన సమస్త పాపమును క్షమించి మనలను పవిత్రులుగా చేసింది. 100% కన్నడ మాట, 100% మీ పాపం క్షమాపణమైందని ఎంతమంది నమ్ముతున్నారు? 90% కాదు, 95% కాదు, 99% కాదు, 100%. 100% అంటే ఒక్క రవ్వ కూడా లేదు.
మీ పాపాలన్నిటిని దేవుడు క్షమించి కడిగి శుద్ధీకరించి మీ పాపముల సముద్రాలముల తొక్కేసేసి దాని దేవుడు మళ్ళా తిరిగి జ్ఞాపకమే చేసుకోడు. మీరు పరిశుద్ధులు 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 అందరూ చెప్పండి. నా రక్షకుడు యేసు నా కోసం రక్తం కార్చినాడు. నా రక్షకుడు నా యేసు నా కోసం రక్తం కార్చినాడు. ఆయన రక్తమును పట్టి నేను ఇప్పుడే 100% ముగించండి. పరిశుద్ధుడైనేను పరిశుద్ధరాలైన చెప్పండి. సహోదరుని పరిశుద్ధరాలైన చెప్పండి. అయినరా లేదా? కాకపోతే రాలేయండి కొడతా. దీన్ని మీరు నమ్మితే చాలు 100% మనం పరిశుద్ధులైపోయినాం. నేను మహాపాపి. దేవునికి విరోధమైన పాపములో మహా దొడ్డ పాపం ఏది అంటే విగ్రహారాధన. మిగిలిన పాపం అంతా మనుషులకు విరోధంగా చేసేది. విగ్రహారాధన మాత్రం ఎవరికి విరోధంగా చేసేది. దేవుణ్ణి తీసి ఆడ పక్కన పెట్టేసి దాని పక్కలో ఏదో ఒక రాలో కర్రనో కట్టనో పెట్టుకొని నువ్వే నా తండ్రి నువ్వే నా దేవుడు అంటే తండ్రికి ఎట్ట ఉంటుంది? మీ నాయన మీ ఇంట్లో నీకు అన్నం పెడతాడు, అన్నీ పెడతాడు, చదివిపిస్తాడు, పెద్ద చేస్తాడు, కష్టపడతాడు నీకోసం, రాత్రి పగలు చెమటకారి అన్నీ చేసి పెట్టిండు. ఆయన పట్టుపెట్టి వీడేవుడు, ఓ నాయనా అంటే వీధిలో అడుక్కునే పోయిన ఆయన నాయన అని పిలిస్తే తండ్రికి ఎట్ట ఉంటుంది? అటువంటి పాపం చేసినవాడు నేను. మహాపాపి, అన్ని పాపముల కంటే భయంకర పాపి విగ్రహారాధన. అబ్రహాము కూడా అటువంటి పాపం చేసిన వాడే. విగ్రహం చేసేది, అమ్మేది, దాన్ని మొక్కేది, అదే పని వాళ్ళ ఇంటి వాళ్ళందరూ. అటువంటి పాపిను దేవుడు తన రక్తముతో కడిగి ఆయనతో నిబంధన చేసుకొని ఆదికాండం 12వ అధ్యాయంలో నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వాళ్ళని శపిస్తాను, నీ పేరును ఏంటది నీ పేరును గొప్పగా చేసి నిన్నను ఆశీర్వదిస్తాను. నువ్వు ఆశీర్వాద నీతియా ఏమంటారు? ఆశీర్వాదకరముగా ఉంటావు అని చెప్పినాడు. ఎంత జనం నమ్ముతారు? ఇప్పుడు మన పాపం 100% పరిపూర్ణముగా క్షమింపబడిందని నమ్మేవాళ్ళు ఇంకొకసారి హల్లెలూయా చెప్పండి. పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి. తప్పగా నా పాపం అన్నీ పోయింది. దేవుడు మనిషి సముద్రం లోతులు పడేసినాడు. ఇంకొకసారి మతికి చేసుకోండి. ఆయన మతికి చేయిందని మీరు మతికి చేసుకోగాకండి. ఆయన విడిచిపెట్టింది మీరు పట్టుకోగాకండి. కుక్క వాంతికి తిరిగిన తట్టు తిరగగాకండి. కక్కినది మళ్ళా ఎంత కేవలమైన బతుకది. చూసేదానికే ఉల్టీ వచ్చేస్తా, వాంతి వచ్చేటట్టు. కొద్ది మనుషులు విడిచిపెట్టిన పాపను మళ్ళీ వెతుకొని పోతా ఉంటారు. హల్లెలూయా అందరు చెప్పండి. యేసుక్రీస్తు రక్తము నన్ను పరిశుద్ధపడిసింది మాత్రం కాదు, పరిశుద్ధముగా జీవించుటకు ప్రభావం ఇస్తుంది. పాపం చేసేది సులభమా, పరిశుద్ధముగా ఉండేది సులభమా? పాపం చేసే చాలా కష్టం, పరిశుద్ధంగా ఉండేదే సులభం. ఎందుకంటే ఒక అబద్ధం చెప్పినామనుకో, ఆ అబద్ధమును కవర్ చేసేదానికి ఇంకొక 100 అబద్ధం చెప్పాలి. ఒక తప్పు చేసినామనుకో, ఆ తప్పును కప్పిపుచ్చుటకు తప్పెంబడి తప్పు దీని మరిగి ఒక పాపమును కప్పేదానికి ఇంకొక పాపం, దీని కప్పేదానికి ఇంకొక పాపం, దాని కప్పేదానికి ఇంకొక పాపం. పాపం చేసేది చాలా కష్టం అండి. దయచేసి మన హృదయమును చేంజ్ చేయండి. అందరూ ఏమనుకుంటున్నారు? పరిశుద్ధంగా జీవించేది చాలా కష్టం. లేదండి, చాలా సులభం. పాపం చేసేదే చాలా కష్టం. ఈ మనసు మనకు వచ్చేసిందంటే యేసుక్రీస్తు రక్తం మన పాపంను శుద్ధీకరించేది మాత్రం కాదు, పాపం చేయగా జీవించుటకు బలం ఇస్తుంది. ఎంత జనం నమ్ముతారు? మీరు యేసుక్రీస్తు రక్తంతో కడగ పొందిన వాళ్ళు. యు ఆర్ వాష్, సేవ్డ్, సాంక్టిఫైడ్. అందరూ చెప్పండి, ఐఎమ్ వాష్, సేవ్డ్, సాంక్టిఫైడ్. తెలుగులో చెప్పండి.
నేను శుద్ధి చేయబడినాను, రక్షింపబడినాను, సాంక్టిఫైడ్, ప్రతిష్ఠింపబడి ఉన్నాను. ఐ ఆమ్ డెడికేటెడ్ పర్సన్, నో వన్ కెన్ టర్న్ మీ అరౌండ్. దేవుడికి నన్ను సమర్పణం చేసుకున్నాను కాబట్టి నన్ను ఎవరు చేంజ్ చేసేదాన్ని కాదు. చాలా సుందరమైన పరమ రహస్యం మీతో మాట్లాడబోతున్నా. యేసు ప్రభును బుధవారం రాత్రి చీకటి అయినప్పుడు గెత్సేమనే తోటంలో అరెస్ట్ చేసినారు. బుధవారం రాత్రి అంతా విచారణ చేసినారు. ఎక్కడ? దేవాలయంలో. యేసు ప్రభుని దేవాలయంలో ఉన్న యాజకులు దేవాలయ ప్రమిసిలో, దేవాలయ ప్రాంత్యములు మాత్రమే అరెస్ట్ చేసే హక్కు ఉండాలి. దేవాలయం బయట వచ్చి ఎవరిని అరెస్ట్ చేసేదానికి హక్కు లేదు. వాళ్ళు యేసుప్రభు మీద తప్పు మోచుటకు యేసుప్రభు శిష్యుడైన ఇస్కారియోతు యూదాసుకు డబ్బులు ఇచ్చేసి, వాడు డబ్బులు తీసుకొని నేను ఎవరికి ముద్దు పెడతాను, ఆయనే ఈయన అని చెప్పి ఇంతకాలం ఆయన వాళ్ళ మధ్యలో యేసుప్రభు తిరుగుతూ ఉన్నాడు. కానీ ఎవడు కూడా ఆయనని ఈయనని ఆయనని కనపడటం లేదు. నేనే అంటున్నాడు, ఆయననే ఈయననే అర్థం కావటంలా. ఆయనతో ఉన్న ఒకడు కన్ఫర్మ్ చేస్తేనే ఆయన అని పట్టుకునేది. గెత్సేమనేలో వచ్చి అరెస్ట్ చేసింది. యేసుక్రీస్తుని ఎవరు అరెస్ట్ చేయకూడదో వాళ్ళే అరెస్ట్ చేసిండు. ఆయన నీతిలో జరిగిన అనీతి, ఆయన జడ్జిమెంట్లో జరిగిన అనీతి, అవినీతి. కోర్టు న్యాయం చేయాలా, అన్యాయం చేస్తున్నారు. యేసు ప్రభుని బుధవారం రాత్రి అరెస్ట్ చేసి రాత్రి అంతా విచారణ చేసి పగుల్లో హేరోదు దగ్గర పంపినాడు, కైసరు దగ్గర పంపినారు, ఇంకొకని వాని దగ్గర పంపినారు. మొత్తం 7 స్థలములు ఆయనను న్యాయ విచారణకు పంపినారు. 7 స్థలములు కూడా ఆయన ఏమి కాలేదు. ఆయన దగ్గర తప్పు ఉండదని ఎవరు చెప్పేదానికి కాలేదు. తర్వాత యూదులు చెప్పినారు, ఆ పాపం మా మీద మా పిల్లల మీద రాని ఆయనను సిలువలో వేయమన్నారు, ఆయనను చంపమన్నారు. కానీ ఆయన నీతిమంతుడు, ఆయనలో నేనేం పాపం చూడలేదని చేయగడుకొని వెళ్ళిపోయింది. ఆయనను 17 గంటల సమయం దప్పిలో తనకలాడినాడు యేసుప్రభు. ఎన్ని గంటలు? 17 గంటలు. ఆయన దేహంలో 5458 గాయాలైంది. గాయం అయితే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఆయన తలలో 17 ముళ్ళులు దిగింది, తల నుండి రక్తం పోయింది. ఆయన ఈపు దున్నపడిన పొలము వాళ్ళ ఆయన చర్మములన్నీ ఊడి కింద పడింది. తలలోండి పాదము దాకా బుధవారం రాత్రి, గురువారం రాత్రి పగలు, శుక్రవారం ఆయనను సెలవుకు తీసుకొని పోయినారు. అప్పుడు దాకా ఆయన దేహము నుండి ఏమి పోతా ఉండాలి. యూదులు ఆయన శిక్షించినప్పుడు 1 తప్ప 40 సారికి పైన కొట్టకూడదు. 40 సారికి పైన, 1 తప్ప 40 అంటే ఎన్ని? 39 సారి కొట్టాలా. 39 సారి ఆ రిప్పులో కొడితే 39 సారి కొట్టినప్పుడే వాడు మరణ ఎడ్జ్కి వెళ్ళిపోతాడు. ఏమంటారు తెలుగులో? సావు నోరుకి వెళ్ళిపోతాడు. 40 కొట్టిన ఉంటే పట్టని చచ్చిపోతాడు. యెహోవా దేవుడు, యూదుల దేవుడు 40 కొట్టగాకమన్నాడు. ఎందుకు చెప్పండి? వాడిని చంపగాకండి అన్నాడు. వానికి టైం ఇవ్వండి, వాడు ఒక్క ఛాన్స్లన్నా వాడు తిరుక్కుంటాడా నా దగ్గర చూస్తా, తిరుక్కుంటే క్షమిస్తా, తిరుక్కుంటే ఆశీర్వదిస్తా, తిరుక్కుంటే వానికి అన్ని మళ్ళీ తిరిగిస్తా, వాడిని తప్పిస్తా అని అన్నాడు. అందుకని 39 సారి. కానీ లాస్ట్గా యేసు ప్రభు రోమ సిపాయిల చేతులు అప్పగించినారు. రోములకు యూదులకు సిలువలు వేసేదే లేదు, అవునా కదా? యూదులకు మ్రాను మీద వేసేదే లేదు. అది రోమ సంప్రదాయ ప్రకారం వాళ్ళు మ్రానులో ఎక్కించినారు. యేసు ప్రభు ఎందుకు మ్రానులో చావాలా? మ్రానా చెట్ట మ్రానులో ఎందుకు యేసు ప్రభు చావాలంటే, ఈ లోకముకు పాపం దేంట్లోండి వచ్చింది? ఏదైనా తోటంలో పాపం ఎక్కడి నుండి వచ్చింది?
చెట్టు మాండ్లోండి వచ్చింది, అందుకనే పాపము మాండ్లోండి వచ్చింది. మాండ్లోండి వచ్చిన పాపమును మాండ్లోనే కొట్టిపడేసి ఆ మాండ్లోనే ఆ పాపమును జయించుటకు యేసు ప్రభును మాండ్లో వేసినారు. ఒక హల్లెలూయా చెప్పింది. యేసు ప్రభు ఈ రాత్రి పగులు, రాత్రి బుధవారం, గురువారం రాత్రి పగులు, శుక్రవారం సిలువుకు పోయేదాకానే ఆయన దేహములోండి ఇప్పుడు రీసెర్చ్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా యూనివర్సిటీ పేరు మర్చిన వాళ్ళు ఏం డిక్లేర్ చేసినారంటే యేసు ప్రభు శరీరంలోండి 6.5 లీటరు రక్తము బయటపోయింది. ఎన్ని లీటరు? ఒక మనిషిని దేహంలో ఎన్ని లీటరు ఉంటుంది? 6 లీటరు ఉంటుంది. మన ఆరోగ్యమైన సహోదరులు ఎవరు ఉండారు ఈడ? ఆ బ్రదర్ ఉండారు వెనకాల, అది శాంతకుమార్ పాస్టర్ ఉన్నారు. ఆయన దేహంలో మేబీ 7 కూడా ఉండవచ్చు, గట్టిగా ఉండాలి. యేసు ప్రభు 30 వయసు 33 వయసు కాబట్టి ఆరోగ్యంగా గట్టిగా ఉన్నాడు. ఆయన దేహంలో ఏ పాపం జరగలేదు, ఆయనకు పెళ్లి కాలేదు, ఆయన దేహం వేస్ట్ దేనికి పోలేదు కాబట్టి ఆయనకు 6.5 లీటర్ ఉండవచ్చు, 7 లీటర్ కూడా ఉండవచ్చు. ఇప్పుడు గమనించాలా, లేవికాండం 11:17 వచనంలో రక్తములో జీవం ఉండాది అని చెప్పబడు. మన జీవం ఎక్కడ ఉండాది? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, మరి ఒకసారి చెప్పండి, భయపడగా చెప్పండి. రక్తములో జీవం ఉండాలి, అది బైబిలే చెప్పింది. ఇప్పుడు దాన్ని దేవుడు చేంజ్ చేసినాడు సిలువలో. ఇప్పుడు ఒక మనుషుడికి యాక్సిడెంట్ అయితే వెంటనే అంబులెన్స్ పిలుస్తారు. అంబులెన్స్ వచ్చి గుడుగుడా కుయ్యా కాయగయా అని అరుచుకుంటా వచ్చి వాడిని తీసుకొని ఎక్కడ ఉరుకుతుంది. కొయ్యి రోడ్డు బ్లాక్ ఉంటే కూడా అందరు దారి విడిచి తీసుకొని ఉరుకుతారు. ఎందుకంటే రక్తం పోతా ఉన్నది. ఈ రక్తం సగముకు పైన వెళ్ళిపోతే బతికేది గ్యారెంటీ లేదు. అందుకని అర్జెంటు తీసుకొని ఉరుగుతారు. అక్కడ హాస్పిటల్కి పోతే మొదటి పని ఏం చేస్తారు? మొదట ఆక్సిజన్ పెడతారు, రెండోది ఇమీడియట్ రక్తం ఎక్కిస్తారు. రక్తం వెళ్ళిపోతే అయ్యో ఇంకొక 5 నిమిషం ముందర తెచ్చి ఉంటే బతుకుతున్నాడు అంట. 5 నిమిషం ముందర ఏముండింది? కొద్ది రక్తం ఉంది. 5 నిమిషంలో ఉండే రక్తం అన్ని ఖాళీ అయిపోయా. రక్తం పోతే ఏం పోయింది? ప్రాణం పోయింది. ఇప్పుడు యేసుక్రీస్తును ఈ 1.5 దినం కొట్టి 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 రాత్రి పగలుగా రక్తం కార్చి కార్చి ఆయన దేహంలో ఉండే రక్తం అంతా పోయిందయ్యా. కానీ యేసు ప్రభు సావలేదు. ఒక హల్లెలూయా చెప్పండి. కానీ యేసు ప్రభు సావలేదు. ఆయన కూడా మనుషుడుగా ఉన్నాడు. మనుషుడు రక్తములనే జీవం ఉండాలి. యేసుప్రభు చచ్చి ఉండాలి. సిలువకు పోయేదానికి ముందర చచ్చి ఉండాలి. సిలువకు పోయేదానికి ముందర రక్తం అంతా పోతే కూడా ఆయన చావలేదు. ఎందుకు చావలేదు? ఈ సంగతిని మీకు చెప్పి ముగిస్తుండా. ఆయన ఎందుకు చావలేదు? సిలువలో వేసినారు. అప్పుడు ఆయన గట్టిగా అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్ అని గట్టిగా అరిచినాడు. సమాప్తమా? సమాప్తం, సమాప్తం అని యేసు ప్రభు అరిచినాడు. పాతకాలంలో ఒక రాజుడు ఇంకొక రాజుడి మీద యుద్ధము పోయి వాని జయించి తిరిగి వస్తే వాని వస్త్రమణ తీసుకుని వస్తాడు. రాజుని చచ్చిపోయిన రాజుని వస్త్రమణ లేదా వాని తలను తీసుకొని వస్తాడు. తలను తీసుకుని వచ్చి తన సిపాయిల మధ్యలో ఆయన సెలబ్రేట్ చేస్తాడు. అప్పుడు అందరూ సిపాయిలందరూ నిలబడినప్పుడు ఆయన స్టేజ్ ఎక్కి స్టేజ్లో ఇట్ ఈస్ ఫినిష్ అని అరుస్తాడు. అట్లా అరిస్తే ఏమంటే శత్రువును రాజును శత్రువులందరూ చంపిపడేసినాం, ఇంక మీద మనకు తొందర లేదని. యేసు ప్రభు సిలువలో సమాప్తం అన్నాడు. మన శత్రువైన సాతానును ఫినిష్ చేసేసినాడు. ఫినిష్ అందరూ చెప్పండి, తెలుగులో చెప్పండి, సమాప్తం. సమాప్తం అనే మాటకి ఇంగ్లీష్లో ఫినిష్. ఇంగ్లీష్ మాట మీకు కొద్ది ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఫినిష్కి ఈక్వల్ ఇంకొక మాట ఉండాలి. క్లోజ్ కాదు, ఫుల్ఫిల్ కాదు, ఫినిష్కి ఈక్వల్ ఇంకొక మాట ఇంగ్లీష్ కంప్లీట్. ఫినిష్ అన్నను కంప్లీట్ అయినాను. 1964 సంవత్సరం ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ నాలెడ్జ్ గ్రామర్ను గురించి ఒక కౌన్సిలింగ్ పెట్టినారు. దానికి భూలోకంలో ఉన్న అన్ని ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ అందరినీ పిలిచినారు. పిలిచినప్పుడు
అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమనక ఫినిష్, కంప్లీట్ ఇది రెండు ఒకే మీనింగ్ అని అడిగినారు. అంతా ఇంగ్లీష్ నాలెడ్జ్ కలిగిన అందరూ వచ్చి ఉన్నారు. అప్పుడు అందరూ అవును రెండుకి ఒకే మీనింగ్ ఉండాలి అని చెప్పినారు. అప్పుడు తమిళనాడు సీఎంగా ఉన్న సిఎన్ అన్నాదుర కూడా అక్కడ ఉన్నాడు. ఆయన కూడా పిలిచి ఉన్నారు. అన్నాదుర డబుల్ ఇంగ్లీష్ ఎంఏ, ఇంగ్లీష్ తమిళ కంటే సూపర్గా మాట్లాడతాడు, అన్నీ రైముగా మాట్లాడతాడు. ఏలు ప్రారంభిస్తే ఆయన సందేశం అంతా ఏలునే పోతుంది, అన్ని సంగతులన్నీ చెప్పే ఉంటాడు. దాన్ని నాలెడ్జ్ ఆయన లేచి చెప్పినాడు, వాట్ ఈస్ ఫినిష్, వాట్ ఈస్ కంప్లీట్ అని. ఆయన ఏం డెఫినిషన్ ఇచ్చినాడంటే, ఒక మనుషుడు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈస్ లైఫ్ ఈస్ కంప్లీట్ అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఒక మనుషుడు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఈస్ లైఫ్ ఈస్ కంప్లీట్. ఆమె రాంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఇట్ ఈస్ ఫినిష్ అన్నాడు. తర్వాత ఇంకొకటి చెప్పినాడు, ఆమె రైట్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒకరోజు వాని భార్య వాడు ఇంకొక అమ్మాయితో మాట్లాడుతుండేది చూస్తే ఈస్ లైఫ్ ఈస్ కంప్లీట్లీ ఫినిష్ అన్నాడు. డేంజరస్ లైఫ్. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు ఫినిష్ అని ఎందుకు చెప్పినాడంటే, మనమందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయినాం. మన లైఫ్ అంతా కంప్లీట్లీ ఫినిష్, ఖాళీ ఫినిష్ కాదు, కంప్లీట్లీ ఫినిష్ అయిపోయింది మన లైఫ్. మనకి ఇంకా హోప్ లేదు, భరోసా లేదు, భవిష్యత్తు లేదు, మనకు స్వర్గం లేదు, ఆశీర్వాదం లేదు, జీవం లేదు, అన్ని శాపగ్రస్తలై మనకు మార్గమే లేక చచ్చిపోతున్నాం. కానీ కంప్లీట్లీ మన లైఫ్ ఫినిష్ అయిపోయింది. కంప్లీట్లీ ఫినిష్ అయిపోయిన దానిని యేసు ప్రభు సిలువలో ఫినిష్ చేసినాడు. చెప్పటలు కొట్టి దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని తీసుకుని వచ్చి సిలువలో వేసినారు కదా. యేసు ప్రభుని సిలువలో వేసినారు. సిలువలో వేసినప్పుడు ఆయన ఎప్పుడు చచ్చినాడు? తన ఆత్మను, ఇంగ్లీష్లో ఈ హస్ గివెన్ ఈ స్పిరిట్ అన్ టు ద ఫాదర్. స్పిరిట్ అని ఉండదు ఇంగ్లీష్లో. స్పిరిట్ అంటే తెలుగులో ఏమంటారు? ఆత్మ. జీవముకు తెలుగులో ఏమంటారు? లైఫ్. లైఫ్కు జీవం అంటారు. ఇప్పుడు మనకు ఆత్మ ఉండాలి, జీవం ఉండాలి, ప్రాణం ఉండాలి, శరీరం ఉండాలి. ఆత్మ, ప్రాణ, దేహం మూడే కాదు, జీవం కూడా ఒకటి ఉండదు, 4. ఇప్పుడు యేసుప్రభు జీవం ఎప్పుడు పోయిందంటే, యేసుప్రభు జీవము రక్తమంతా పోయినప్పుడే పోయి ఉండాలి. కానీ పోయిందా? పోలేదు. యేసుప్రభు తండ్రి నా ప్రాణమును, నా స్పిరిట్ను నీకు ఒప్పగిస్తున్నాను అన్నాడు. తన ఆత్మను ఇచ్చినప్పుడే జీవం పోయింది. అప్పుడు దాకా ఆయన జీవం పోలేదు. ఇప్పుడు గమనించాలా, యేసు ప్రభు జీవం రక్తములో ఉన్న జీవం ఇప్పుడు దేనికి షిఫ్ట్ అయింది? ఆత్మకు షిఫ్ట్ అయింది. ఇది అట్టనే ఉండండి. అపోస్తలులు 19:22 మాటలు మళ్ళీ పోయి చదువుకొని, ఇప్పుడు చదివేదానికి టైం లేదు. అపోస్తలుడైన పౌలును కొట్టి చచ్చిపోయినాడని ఆ పట్టణంలో పడేసి పోయిండు. ఇంకో కొద్ది మనుషులు వచ్చి ఆయనను అక్కడి నుండి డ్రాగ్ చేసుకొని, ఏమంటారు, ఈడ్చుకొని పట్టణం బయట తీసుకొని వేసిండ్రు. ఈ యూదులు కొట్టినప్పుడు దేంట్లో కొడతారు? రాళ్ళతో కొడతారు. రాళ్ళతో కొడితే గాయం అవుతుంది. గాయం అవుతాయి ఏమొస్తుంది? ఒక దినమంతా కొట్టినారు, ఎంత రక్తం పోయి ఉంటుంది? అర్ధ ప్రాణంలో ఉన్నాడో కొస ప్రాణంలో ఉన్నాడో వాళ్ళందరూ చచ్చిపోయినాడని విడిచిపెట్టి లాక్కొని పోయినారు. పట్టణంలో లాక్కొని పోతే ఈ మరి రోడ్లు ఉండింది ఆ కాలంలో, ముళ్ళు, కళ్ళు, రాళ్ళు అన్నీ ఉండింది, దాంట్లో ఈడ్చుకొని పడి ఒక దినమంతా రక్తం పోతే మనుషుడు బతుకుతాడా? చచ్చిపోయినాడని బయట వేసి వెళ్ళిపోయినారు. అక్కడ ఏముండదంటే శిష్యులు వచ్చి పౌలును చుట్టూ నిలబడి ఉన్నారు. నిలబడి ఏమి చేసినారని అక్కడ రాయలే, ఏం చేసినారని నేను చెప్తా. యేసు ప్రభు మాట చెప్పినప్పుడు జీవం పోయింది.
అన్నప్పుడు దేవుని వాక్యములో జీవము ప్రభావం ఉండాలి, రెండు ఉండాలి. యేసు ప్రభు మాట చెప్పినాడు, నా ఆత్మను నీకు సమర్పణం. ఆత్మ పోయినప్పుడు మాటలో ఆయన జీవం పోయింది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు శిష్యులు రౌండ్ నిలబడుకొని చచ్చిపోయిన సౌలు ముందు దేవుని మాటను మాట్లాడిండ్రు. సౌలు, నీకు ఇంకా దేవుని పని ముగించలేదు, సావులేదు, లేచిరా అన్నారు. లేచి వచ్చేసి మాటలో జీవం ఉండదు. అందరూ చెప్పండి, ఏ మాటలో? అందరూ దేవుని మాట నమ్ముతారా? హల్లెలూయా. అయితే పౌలుది రక్తమంతా పోయిందే లేదా? చచ్చిపోయినాడని వాళ్ళు పోయిండు. చచ్చిపోతే ఏం చేస్తారు? ఎట్టకనుకుంటారు? శ్వాసం ఈడ చేయి పెట్టి చూస్తారు, లేకపోతే నాడి పెట్టి చూస్తారు. ఇప్పుడు రెండు చూసినారు, రెండు లేదు, చచ్చిపోయినాడని ఆడ పడేసిపోయిండు. యేసుప్రభు చచ్చిపోయినాడని వీళ్ళు ఏమన్నా అట్ట చూసిండ్రా? బల్లెంతో పోడ్చండి. మహా దుష్ట జనం. చచ్చిపోతే కూడా ఆయన మీద కృప లేదు, చచ్చిపోయిన పీని మీద కూడా కృప లేదు. యేసుక్రీస్తు రక్తం మీ పాపమును కడిగింది. యేసుక్రీస్తు రక్తం మీ రోగమును వాస్తి చేసింది. యేసుక్రీస్తు రక్తం తనకున్న ఆస్తి ఐశ్వర్యం అంతా మీకు ఇచ్చింది. మీరు ఇంక మీద దరిద్రులు కాదు. యేసుక్రీస్తు మన కోసం దరిద్రుడు అయినాడు. ఆయన దరిద్రమును బట్టి మనం ధనవంతులైన. ఎంతమంది నమ్ముతారు? ఇంకా మీద క్రైస్తవులు దరిద్రులుగా ఉండకూడదు. వెండి నాది, బంగారు నాది, భూమి దాంట్లో నిండినదంతా నాది అన్నాడు. నాది అంతా ఆయన కుమారులు కుమార్తెలైన మనది. ఎంతమంది నమ్ముతారు? 100%. 100% పాపం పోయింది, 100% రోగం పోయింది, 100% దరిద్రం పోయింది. చెప్పండి. మీరందరూ అటనే కూర్చోండి. బై మిస్టేక్ నోరు తెరిచేసిండ్రు. నోరు తెరిచి దేవుని మాట మాట్లాడాలండి. మాట్లాడితేనే జీవం వచ్చింది. అవునా? యేసు ప్రభు దేవుని మాట దేవుడికి చెప్పాలనా? దేవుడే చెప్పినాడు. ఆయన మాట చెప్పినప్పుడు ఆకాశం భూమి కలిగింది. ఆయన మాట చెప్పినప్పుడు జీవం పోయింది. ఆయన జీవాధిపతి, జీవముకు అధిపతి. అందరూ చచ్చిన తర్వాత తలను వాంచుతారు. వాల్స్తారా? వాంచుతారు. వాలుస్తారు. చచ్చిన తర్వాత తల వాంచుతారు. యేసు ప్రభు తల వాంచి ఆత్మను అప్పగించినాడు. ఎందుకంటే ఆయన తాను డేట్ ఆఫ్ డెత్ తెలిసిన దేవుడు. ఒక హల్లెలూయా చెప్పాలా? భూలోకములు ఎవడు కూడా డేట్ ఆఫ్ డెత్ తెలియదు. యేసు ప్రభుకు ఒకడికి మాత్రం తెలుసు. ఎందుకంటే ఆయన జీవాధిపతి, జీవముకు అధిపతి. జీవం ఇచ్చుటకు తీసుకున్నట్టుగా ఆయన అధికారం ఉన్నది. ఆయన జీవం ఇయ్యపోతున్నాడు కాబట్టి ఇచ్చుటకు ముందు తలను వాంచి జీవమునిచ్చినాడు. ఇప్పుడు 3 ఆశీర్వాదం మీకు వచ్చింది. ఒకటి, మీ పాపం పోయింది. రక్త నిబంధన బట్టి మీ పాపం పోయింది, మీ రోగం పోయింది, మీ దరిద్రం పోయింది. ఇప్పుడు ఎంత జనం మీరు నమ్ముతారు? ఎంత మనుషులు మీరు నమ్ముతారు? ఈనాడులోండి మీరు దరిద్రులు కాదు. నమ్మవాల, నమ్మితే చాలు, మిగిలింది దేవుడు చేస్తాడు. ఈనాడులోండి మీకు అప్పులు ఉండదు. నువ్వు కనికరపడి అప్పు ఇస్తావు, కానీ అప్పు తీసుకోవు అని చెప్పబడి ఎంతమంది నమ్ముతున్నారు? అటనే కండ్లు మురుస్తామా? 2 చేయిని పైకెత్తుతామా? ఈ 3 ఆశీర్వాదం తప్పగా మీరు ఇక్కడ నుండి పొందుకొని పోవాలి. ఇది నీకు ఉచితంగా రాలేదు. క్రీస్తు తన ప్రాణమైన రక్తమును కార్చి ఆయన రక్త నిబంధనతో నీకు నాకు దేవుడు చేసిన నిబంధన అది. ఈ నిబంధనలో మీకు ఇన్ని ఆశీర్వాదం ఉండాలి. యేసు ప్రభు తన రక్తమును కాచినప్పుడు ద్రాక్షరసం తీసి ఇది రక్త నిబంధన అని చెప్పినప్పుడు ఈ ఇప్పుడు ప్రతి క్రైస్తవులు ప్రతి ఆదివారము, వారంలో 1 రోజో 2 రోజో దేవుని బల్లలో చెయ్యాల. ఆయన మాంసమును తిన్నవాలా, ఆయన రక్తమును త్రాకువాలా. ఆయన రక్తముకు పోలికగా ఉన్న ద్రాక్షరసమును, అతని మాంసముకు పోలిక ఉన్న రొట్టెను భాగం చెయ్యకపోతే ఆయన జీవము మనలో నిలిచి ఉండదు, నిలకడగా ఉండదు, వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని జీవం కలిగిన దేవుని బిడ్డలారా, రక్త నిబంధనతో మీరు నిలబడి ఉన్నారు. ఒక హల్లెలూయా చెప్పండి. మనం బతికి ఉండేది దేంతో?
చెప్పండి. అపోస్తలుడైన పౌలు రక్తమంతా పోతే ఎందుకు సావలేదంటే దేవుని మాట మాత్రం కాదు, పునరుత్థానుడైన క్రీస్తును దర్శించినాడు. అపోస్తలుడైన పౌలు యేసు బతికిన కాలంలో లేదు, ఆయన చచ్చిపోయి పునరుత్థానం అయిన తర్వాత 500 మనుషులకు తన కనపరుచుకున్నాడు. ఆఖరిగా నాకు కూడా కనపడినాడు అన్నాడు. పునరుత్థానుడైన యేసును దర్శించిన వాళ్ళకు రక్తములో మీ జీవం లేదు, మీ ఆత్మలో దేవుడు జీవమును షిఫ్ట్ చేసినాడు. కాబట్టి మిమ్మల్ని కొట్టి ఎవడన్నా చంపిపోతే కూడా మీరు సావరు అనే విశ్వాసం మొదట రావాలి. నన్ను 100 సారి కొట్టి చచ్చిపోయినా నేను వీధిలో పడేసి, గటార్లో పడేసి, ముళ్ళు బొదలు పడేసి వెళ్ళిపోయినారు ప్రసంగం చేస్తుంటే. చచ్చే పోయినా నన్ను పడేసిపోయినారు. చచ్చినాడు నా కొడుకుని తిట్టుకొని పోయినారు. మరోజు సాయంత్రం అక్కడే నేను నిలబడుకొని మళ్ళీ వాక్యం చెప్పిన. ఇప్పుడు నేను చచ్చిపోయి బాగా మాట్లాడుతున్నానా, బతికి మాట్లాడుతున్నానా? ఇప్పుడు మన రక్తం అంతే పోతే కూడా మనం బతుకుతామని నమ్మవాలని నమ్ముతారా? పునరుత్థానుడైన క్రీస్తును నమ్మిన వాళ్ళకు రక్తములో జీవం లేదు, వాళ్ళ ఆత్మలో జీవం ఉండదు. ప్రభువు ఆత్మను విడిచిన తర్వాతనే ప్రాణం పోయింది. పౌలు రక్తమంతా పోతే కూడా సావలేదు, ఎందుకంటే ప్రాణమును షిఫ్ట్ చేసినాడు దేవుడు. మనుషులు చేతుల్లో మన ప్రాణం లేదు. గట్టిగా దైవ సేవకులందరూ చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పాలా. ఎవడు కూడా మిమ్మల్ని ముట్టేది లేదు, కొట్టేది, కొట్టినాడో వాడే చావాలా, మీరు చచ్చేది లేదు, మనం చచ్చేది లేదు. మనం బతికితే ఇంకొక రోజు సేవ చేస్తాం, చచ్చిపోతే వాడు చెయ్యడు. కళ్ళు మూసి ప్రార్థన చేస్తాం.